ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఉన్న అధికారులు మరియు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరాజుల గుడి అధికారులకు నా కృతజ్ఞతలు. ఈ నెల 22వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో నాకు సహకరించిన అధికారులకు, వారి సూచన మేరకు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరాజుల గుడి ఆలయ అధికారులని నేను సంప్రదించి వారి సూచన మేరకు నా అభ్యర్థనను ఒక లేఖ రూపంలో మీకు ఇచ్చి ఈ ఆలయ పరిస్థితిని మరియు ఆలయం కూలిపోయే స్థితిలో ఉన్న వీడియోలను మీకు చూపించి అభ్యర్థించిన కారణంగా మీరు 23వ తేదీ ప్రొద్దున మీ అధికారులతో వచ్చి ఆలయం పైన మొలచిన చెత్తని శుభ్రం చేసినందుకు సదా కృతజ్ఞుడిని. నా మరి ఒక అభ్యర్థన ఏమనగా, నా మీద దయ ఉంచి ఈ ఆలయంలో ఉన్న ఈ పురాతన తంజావూర్ ఆర్ట్స్ దేవుడి పటములను సురక్షితంగా తీసుకుని వెళ్ళి మీ పర్యవేక్షణలో ఉంచుకొని ఆలయం పునర్నిర్మాణం తరువాత తిరిగి ఆలయంలో పెట్టగలరని ప్రార్థిస్తూ, నాకు సహకరించిన ప్రతి అధికారికి, ప్రతి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు నమస్కరిస్తూ చేసుకునే విన్నపం. నమస్కారం అండి. దాని తర్వాత ఈ ఆలయం ఈ నెల 20వ తేదీ నేను తీసిన వీడియో ఇది. ఈ ఆలయం పైన మొలచిన పిచ్చి చెట్లు, చెత్తా చెదారం తిరుమల తిరుపతి దేవస్థానం వారు శుభ్రపరచక ముందున్న వీడియో అండి ఇది. ఈ ఆలయం 1890లో మా ముత్తాతలు మా సొంత స్థలంలో నిర్మించి 1909లో కొంతమందిని ఈ ఆలయానికి ట్రస్టీలుగా చేసి ఈ ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలకు మరియు ఆలయ అవసరాల నిమిత్తం కొన్ని ఇల్లులు, కొంత ఆస్తి, కొంత నగదు రూపంలో ఈ ట్రస్టీకి సమర్పించి కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఆలయ పర్యవేక్షణ నిర్వహించవలసిగా కోరి వారికి అప్పగించారు. కాలక్రమేణా 1975లో ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్వాధీనమైనది. ఆనాటి నుంచి ఆలయంలో నిత్య దీప ధూప నైవేద్యాలు మరియు పండుగ పర్వదినాలలో ఆలయంలో విశేషంగా పూజలు జరిగేది. కానీ కొన్ని కారణాల వలన ఈ ఆలయంలో జరిగే పలు కార్యక్రమాలు 2000 నుంచి ఆగిపోయింది. 2019 ప్రాంతంలో పడిన వర్షాల కారణంగా ఆలయం ముందు భాగం కూలిపోయింది. ఆ సమయంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందరాజుల గుడి ఆలయ అధికారులు వారి సిబ్బందితో వచ్చి
ఆ కూలిన పైకప్పుకు సపోర్టుగా కొన్ని కొయ్యలు అవి పెట్టి తిరిగి ఆలయం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి ఆలయం కొద్ది కొద్దిగా పడిపోతూ వస్తూనే ఉంది. ఆలయంలో ఉన్న దేవునికి నిత్య ధూపదీప నైవేద్యాలు కరువైంది. ఈ క్రమంగా జరుగుతున్న సమయంలో ఈ నెల ఈ మధ్యలో కొంతమంది వీడియోలు తీసి అప్లోడ్ చేసిన కారణంగా ఆ విషయం తెలిసి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్పందించారు. ఆ క్రమంలోనే ఈ నెల 20వ తేదీ నేను కొంతమంది విజిలెన్స్ వారు మిగిలిన వారు నాతో మాట్లాడారు. నేను నాకు తెలిసిన వివరాలు వాళ్ళకి తెలియపరిచినాను. దాని తరువాత ఈ నెల 22 శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో కొంతమంది అధికారులను సంప్రదించగా వారి సూచన మేరకు శ్రీ గోవిందరాజుల గుడి ఆలయ అధికారులను సంప్రదించి వారికి నా అభ్యర్థనా పత్రము ఇవ్వడం జరిగినది. ఆ క్రమంగా వారు ఈ నెల 23వ తేదీ వచ్చి ఆలయం పైనున్న ఈ చెత్తను శుభ్రపరిచి వెళ్ళినారు. కానీ ఆలయం లోపలున్న ఈ పురాతన తంజావూరు ప్రతిభలను తీసుకుని వెళ్ళి వారి పర్యవేక్షణలో భద్రపరిచి ఈ ఆలయం పునర్నిర్మాణం తరువాత ఈ ఆలయంలో పెడతారని మరీ కోరుకుంటున్నాను. నాకు సహకరించిన ప్రతి అధికారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలయంలో ఉన్న ఆ పురాతన పటములను వెంటనే వారి స్వాధీనంలో తీసుకొని భద్రపరచాలని మరీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. మరొక్కసారి నాకు సహకరించిన తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఉన్న అధికారులకు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ గోవిందరాజుల గుడి ఆలయ అధికారులకు నమస్కరించుకుంటూ సాధ్యమైనంత త్వరగా ఆ తంజావూరు పటములను మీ స్వాధీనం చేసుకొని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. నమస్తే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోవింద గోవింద గోవింద.